ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారీ కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థగోస్వామి నామినే. శ్రీరూపానగ సారస్వత శ్రీధర నగతా సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్యసద్గుణాన్ భూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృతప్రదాయకం వందే తం భక్తిప్రపన్నతీర్థం శ్రీగౌరకృష్ణ ప్రేమప్రదం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు సుగ్రీవుడి కథలో నుంచి ఇంకొక కొత్త విషయాన్ని మనం తెలుసుకుందాం. అంటే సుగ్రీవుడికి లక్ష్మణుడికి జరిగినటువంటి సంఘటన ఏంటది, ఏం తెలుసుకోవచ్చు? మన జీవితంలోని భౌతిక సుఖాన్ని కావాలనుకోవాలా లేదా ఆధ్యాత్మిక ప్రశాంతత కావాలా? ఈ రెండిట్లోని ఏది మిన్న, ఏది గొప్పది, ఏది మన ధ్యేయాన్ని చేరుకునేటట్టు చేస్తుంది, ఏది మన జీవిత ధ్యేయాన్ని నుంచి దూరంగా ఉంచుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మీకు తెలిసిన విషయం ఏంటి? సాధారణంగా మన ఆధ్యాత్మిక మార్గం అంటే భక్తి మార్గంలోని ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటామో అప్పుడే మన అసలైన కష్టాలు మొదలవుతాయి కదా. అంటే మన పరిస్థితులు అనుగుణంగా ఉండవు. ఒక్కసారిగా మనం ఏమైనా మార్చుకోవాలనుకున్నా మనం ఒక కుటుంబంలో ఉంటాం కాబట్టి, ఒక సమాజంలో ఉంటాం కాబట్టి ఆ మార్పుని, ఎందుకంటే మనం ఏది చూసినా మనతో పాటు అవతల వాళ్ళ దృష్టిలో కూడా మనం గొప్పగా ఉన్నామని అనిపించుకోవడానికి బతుకుతున్నాం ఇప్పుడు చాలా మట్టుగా. మరి పూర్తిగా భక్తి మార్గంలో మారినట్టయితే కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఇంట్లోనే అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, స్వయంగా పర్సనల్గా కూడా మనకి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, ఎదురవుతాయి. ఇది ఒక సవాలు మనకి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మన జీవితానికి మన లక్ష్యాన్ని నుంచి దూరంగా ఉంచేది ఆధ్యాత్మిక మార్గం కాదు, భక్తి మార్గం కాదు. నిజానికి ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి, ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకుంటామంటే భోగభాగ్యాలు చాలా పెద్ద సవాలుగా మారుతుంది. సాధారణంగా మనం ఏమైనా బాధ కలిగినప్పుడు, ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, మహా అయితే మన భక్తి మార్గంలో వెళ్ళినప్పుడు మన విశ్వాసాన్ని కొంతవరకు కోల్పోవచ్చు, ఆ అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ ప్రమాదం ఎక్కడుంటుందంటే అతిగా లభించే సుఖాల వల్ల మన జీవిత పరమార్థాన్నే, అంటే మన లక్ష్యాన్ని పూర్తిగా మారిపోతుంది. చాలా మొద్దుబార్ల కింద అయిపోతాం అన్నమాట. అందుకే చూస్తూ ఉంటాం కదా మన ఇంట్లోని వాళ్ళకి ఎటువంటి ఆ సుఖాలు ఎక్కువ అయిపోవడం వల్ల నాలుక కూడా సరిగా వాళ్ళ అదుపులో ఉండదు. భోగాలకి అలవాటు పడిపోయిన వాళ్ళు లేదా ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళకి నోటి దురుసు ఎక్కువ ఉంటుంది. ఊరికే ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట, నిజమే. అయితే ఐశ్వర్యాన్ని సంపాదించుకోకూడదా అంటే దీని ఉద్దేశం అది కాదు. మీకు ఎంత కెపాసిటీ ఉంటుందో, మీరు ఎంత సంపాదించగలిగే శక్తి మీ దగ్గర ఉంటుందో అంతవరకు సంపాదించుకోవచ్చు. కొంతమంది నెలకి లక్షలు అయితే, కొంతమంది నెలకి కోట్లు సంపాదించుకుంటారు. అది కాదు మన ప్రాబ్లం. ఇక్కడ భోగభాగ్యాలు అంటే సుఖాలకి అలవాటు పడిపోవడం, కంఫర్ట్ జోన్ అంటూ ఉంటాం కదా. ఒక్కసారి ఆ కంఫర్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ కష్టం కూడా మనకి తీసుకోవడానికి ఇష్టపడదు. ముందు శారీరకంగా సుఖపడిపోతాం. ఈ శరీరానికి ఏది కష్టం కలగకుండా అన్ని సదుపాయాలు చేస్తాం. అక్కడి నుంచి ఏమవుతుందంటే మన మానసిక బలం దెబ్బతింటుంది, చాలా చాలా వీక్ అయిపోద్ది. అందుకే ఇప్పుడు ఉన్న తరాల వాళ్ళు చూడండి, పిల్లలు కానీ ఎవరైనా సరే, వాళ్ళ శరీరానికి చిన్న కష్టం కలగకూడదు, వాళ్ళ సుఖానికి ఏ కష్టం కలగకూడదు. వాళ్ళ మనసుకి నచ్చిన దానికి ఏమైనా అడ్డొచ్చిందంటే వాళ్ళు ఆత్మహత్య దాకా వెళ్ళిపోతున్నారు. మనకు అనిపిస్తుంది, అరే ఈ చిన్న విషయం కోసం ఎందుకు ఇంత ప్రాణాలనే తీసుకునేటటువంటి పని చేశారు అని మనకి ఆశ్చర్యం అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్ళని సరిగా క్రమశిక్షణలో పెట్టకపోవడం వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకి సరైనటువంటి శిక్షణ
తల్లిదండ్రులు కానీ పిల్లలకి సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్ల జరుగుతుంది. అన్నిటికీ సుఖాలు ఇవ్వకూడదు పిల్లలకి. కొంత కష్టాన్ని ఇవ్వాలి. కష్టం అంటే కావాలని కొని తెచ్చుకున్నటువంటి కష్టం కాదు, పనికొచ్చినటువంటి కష్టం అంటే స్ట్రగుల్. వాళ్ళు క్రమశిక్షణగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా, వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్ వేలోని వాళ్ళ లైఫ్ అంతా కూడా ఉండేటట్టుగా, రోజుకి ఒక మంచి రొటీన్, హెల్దీ రొటీన్, పొద్దున్న లెగడము, వ్యాయామం చేయడం, ఆ ఫోన్ని కొంచెం తగ్గించుకోవడం, ఇలాంటి శిక్షణని ముందు నుంచి అలవరిస్తే వాళ్ళు నిజంగా ప్రయోజకులు అవుతారు. అంటే కేవలం సమాజ దృష్టిలోనే కాదు, ఆధ్యాత్మిక దృష్టిలోని. రామాయణంలోని సుగ్రీవుడి కథ ద్వారా ఈ విషయాలన్నీ కూడా మనం చాలా బాగా తెలుసుకోవచ్చు. ఈ సంపాదన అంటే అవసరానికి మించిన సంపాదన, కొంతమంది చాలా రాత్రింపగళ్ళు కష్టపడి మరి సంపాదిస్తూ ఉంటారు కదా, ఇంకా అదొక్కటే ఉంటుంది వాళ్ళ దృష్టిలో. ఇంకేమీ ఉండదు. వాళ్ళు మోసం చేసినా అంత సంపాదించాలి, ఎవడు పొట్టైనా కొట్టి సంపాదించాలి, లేదా కష్టపడి సంపాదించాలి. వాడి జీవితం కేవలం సంపాదించడం కోసమే ఉంటారు. ఎందుకు సంపాదించుకోవాలి? ఎవరినైనా అడగండి, మీ వాడు ఏం చేస్తున్నాడండి అంటే బాగా సెటిల్ అయిపోయాడండి, వాడు ఫారెన్లో ఉన్నాడు, 3 అంతస్తులు ఇల్లు కట్టించాడు, 3 కార్లు ఉన్నాయి అంటే ఇది అంతా బాగా ఎదిగిపోయాడు అంటే దీని అర్థం ఏంటి? భౌతిక సుఖాల్లో ఎదిగిపోయాడని. అది నిజమైనటువంటి సంపాదన కాదు. భగవద్ మార్గాన్ని సంపాదించుకోలేకపోతే, భక్తిని సంపాదించుకోలేకపోతే, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోలేకపోతే, ఇవన్నీ సంపాదించి కూడా మనశ్శాంతి, ప్రశాంతత అనేది వాళ్ళ జీవితాల్లోనే ఉండే అవకాశం లేదు. కాబట్టి అతి సంపాదన లేదా భోగభాగ్యాలు మనిషికి ఒక పెద్ద సవాలుగా మారుతాయి. ఇక్కడ సుగ్రీవుడి విషయంలోని అన్న వాలి వల్ల అన్యాయంగా రాజ్యం నుండి వెలివేయడం జరిగింది సుగ్రీవుడిని కదా. ఇప్పుడు ఆయన వీళ్ళన్న వాలిని తప్పించుకుంటూ అడవుల్లోని ఎన్నో కష్టాలు పడ్డారు. రాజ్యంలో ఉండవలసిన ఆయన అడవిలోని ఎంత కష్టంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. కనీసం ఇక్కడ గుడిసెల్లో ఉన్నా కావాల్సింది ఏమైనా దొరకచ్చు, కానీ అడవిలోని విహారయాత్రలకు వెళ్ళి ఒక 3 గంటలు 4 గంటలు ఆస్వాదించి వచ్చి కానీ అక్కడ జీవించాలంటే అసలైన నరకం మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ సుగ్రీవుడు అడవుల్లోని ఎన్నో కష్టాలు పడుతూ చాలా సంవత్సరాలు సమయాన్ని అక్కడ గడిపారు. అయితే రాముడితో స్నేహం అయిన తర్వాత రాముడు సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇప్పిస్తారు కదా. రాజ్యం ఎందుకు ఇప్పిస్తారు? వాళ్ళ మధ్యన ఒక ఒప్పందం ఏంటి? నీకు రాజ్యాన్ని ఇప్పించినట్టయితే దానికి ప్రతిఫలంగా సీతమ్మ తల్లిని వెతకడం కోసం రాముడికి సహాయం చెయ్యాలని. ఈ మాట సుగ్రీవుడే రాముడికి స్వయంగా మాటిస్తారు. అయితే సుగ్రీవుడికి ఈ వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం అది చేసే సమయంలోనే వర్షాకాలం మొదలవుతుంది. వర్షాకాలం మొదలవడంతో ఈ నలువైపులా వెళ్ళి వెతకడం అనేది చాలా కష్టం. ఈ వర్షాకాలంలోని అనుకూలంగా ఉండదు. ఏదైనా వెతకాలన్నా, ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలన్నా చాలా కష్టం. అయితే రాముడు మాత్రం, అంటే సుగ్రీవుడు పట్టాభిషేకం అయ్యాక ఆయన రాజ్యంలోనే ఆయన సంతోషంగానే ఉన్నారు. మరి రాముడి విషయం, రాముడు మాత్రం ఆయన వనవాస నియమాల్ని కట్టుబడి ఉన్నారు. అంటే రాజ్యానికి బయట ఒక గుహలో నివసిస్తున్నారు అన్నమాట. అంటే రాజ్యంలోనే ఉండకూడదు ఆయన, రాముడు అడవిలోనే ఉండాలి. కాబట్టి చాలా దూరంగా ఉన్నారు ఆయన. సుగ్రీవుడు మాత్రం రాజభవనంలోని ఇప్పుడు విలాసాల మధ్యన మునిగిపోయారు. ఎలాగో ఇప్పుడు పని లేదు, వర్షాకాలము, ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు మళ్ళీ సుఖాల దగ్గరికి వచ్చారు. ఒక్కసారిగా ఈ భౌతిక సుఖాలు లభించడంతో ఆయన ఒక మత్తులో పడిపోతారు. ఎంత మైకంలో పడిపోతారంటే ఈ సుఖాల మధ్యన రాముడికి ఇచ్చిన మాట కూడా పూర్తిగా మర్చిపోతారు. అంటే దీని నుంచి మనకి ఏమర్థమవుతుందంటే, ప్రాపంచిక సుఖాల పట్ల మనం ఎప్పుడైతే ఆకర్షణ ఉంటుందో, ఎప్పుడైతే అది సంపాదించుకోవడం కోసం మన జీవితం, ఇప్పుడు చూడండి ఎవరైనా సరే ఎందుకు కష్టపడి పనిచేస్తున్నారు? ఒక్కటే, వాడు ఈ సమాజంలోని ఒక స్థాయిలో ఉన్నాడని నిరూపించుకోవడానికి,
ఈ సమాజంలో గొప్పవాడని చెప్పుకోవడానికి, మరి ఈ శారీరక సుఖాలు, కంఫర్ట్ బాగా ఉండాలన్నమాట. దానికోసమే కదా వాడి జీవితం అంతా కూడా వృధా చేసుకుంటున్నాడు, వ్యర్థపరుచుకుంటున్నాడు. వాడి శరీరంలో ఉన్నటువంటి శక్తిని అంతా కూడా తాత్కాలికమైనటువంటి సుఖం కోసం, తాత్కాలికమైనటువంటి జీవితం కోసం దారపోసేస్తున్నాడు. వాడి రక్తాన్ని, వాడి మేధస్సుని, వాడి శక్తిని అంతటినీ కూడానా. కానీ నిజానికి ఈ జీవితం భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చారు? ఆయన్ని చేరుకోవడం కోసం. భగవంతుడు భక్తి మార్గాన్ని ఎందుకు ఇచ్చారు? ఈ భౌతిక సుఖాలని నుంచి దూరంగా ఉండి కొంత తపస్సుని, జీవితంలో తపస్సు లేకుండా ఏది మనం సంపాదించలేం. అందరూ కూడా భౌతిక సుఖాల కోసం తపస్సు తీసుకుంటున్నారు, కానీ ఆధ్యాత్మిక తపస్సుని మనం తీసుకోవాలి. భౌతిక సుఖం అంటే గుర్తుపెట్టుకోండి, ఇది మాయ. భౌతిక సుఖం అంటే మాయ. అంటే మాయలో పడే ఉంటాడు. వాళ్ళకి కొంచెం కూడా అవగాహన ఉండదు. అసలు ఎందుకు పుట్టామో, ఈ శరీరం ఎందుకున్నది, ఈ మనసు ఎందుకున్నది, ఈ బుద్ధి ఎందుకున్నది, దీంతోని మనం ఏం సంపాదించాలి, మన జీవిత పరమార్థం ఏంటి, ఇవేవి కూడా అక్కర్లేదు. ఈ విధంగా మన జీవితాన్ని కానీ ఇంకా కంటిన్యూ చేసినట్టయితే అసలైన ఆధ్యాత్మిక లక్ష్యం నుండి మనకి పక్కదారి పట్టిస్తుంది ఈ రకమైనటువంటి సుఖాలు. అయితే ఇక్కడ వర్షాకాలం ముగిసిన సుగ్రీవుడి నుండి ఎటువంటి స్పందన రాదు. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు చాలా ఆతృతతోని వేచి ఉన్నారు. ఈ వర్షాకాలం అయిపోయింది కదా, ఇంతకుముందంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఎప్పుడెప్పుడు సుగ్రీవుడు నుంచి కబురు వస్తుంది, కిష్కింద నుంచి ఎప్పుడు మనకి కబురు వస్తుంది, వీళ్ళందరూ కూడా, వానరులందరూ కూడా ఏ విధంగా వాళ్ళు రెడీ అవుతున్నారు, ఏ దిక్కుల ద్వారా వెళ్ళి సీతమ్మ తల్లి అడుగుజాడల్ని తెలుసుకోవడానికి ఎప్పుడెప్పుడు వెళ్తారా అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎంతకీ కూడా ఈ సమాచారం ఆయన దగ్గర నుంచి రాకపోవడంతో రాముడు లక్ష్మణ్ని పంపిస్తారు. ఒకసారి కిష్కిందకు వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో కొంచెం కనుక్కొని రా అని తమ్ముడిని పంపిస్తారు అన్నమాట. ఇప్పుడు సుగ్రీవుడిని ఆ రాజ్యంలోని ఆ సుఖ భోగాల్ని ఆయన అనుభవించడం చూసి లక్ష్మణుడికి తీవ్రమైన కోపం వస్తుంది. అంటే చెయ్యొచ్చు, తప్పేం లేదు, ఆయన రాజ్యమే, ఆయన సుఖాలే. కానీ ఇచ్చిన మాట మర్చిపోవడం అన్నిటికన్నా పెద్ద పాపం. అంటే ముఖ్యంగా మిత్రులకి ఇచ్చిన మాట కానీ మనం మర్చిపోవడం లేదా దాన్ని నిర్లక్ష్యం చేయటాన్ని, అది మంచిది కాదు, అది ఒక ద్రోహం లాంటిది. లక్ష్మణుడు మామూలుగా కోపం ఎక్కువ కదా. ఒక్కసారి సుగ్రీవుడికి చెప్తారు, నువ్వు నీ మాట నిలబడి పెట్టుకోలేదు, పూర్తిగా నువ్వు సుఖాల్లోనే మునిగిపోయి ఉన్నావు, నీకు చేసినటువంటి సహాయాన్ని కూడా నువ్వు మర్చిపోయావు, కాబట్టి నీకు ఇప్పుడు దండన వెయ్యాలి అంటే శిక్షార్హుడివి నువ్వు, నేను శిక్షించాలి నిన్ను అంటారు. వెంటనే సుగ్రీవుడి భార్య తార అంటే చాలా చాలా విజ్ఞానం ఉన్నటువంటి వానరులే కానీ చాలా తెలివైన వాళ్ళు. అయితే లక్ష్మణుని ఎలాగైనా శాంతింపజేయాలని ఆవిడ ఒక మాటను చెప్తారు. చూడండి, ఎప్పుడైనా సరే ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు మన మాట తీరు, మన వివేకంతో అక్కడ ఉండేటటువంటి సమస్యని సర్దుబాటు చేయొచ్చు. ఖచ్చితంగా అవుతుంది కేవలం మాట ద్వారా. మాట పెంచుకుంటే అక్కడ ఎవ్వరికీ మంచి జరగదు, ఎటువైపు కూడా మంచి జరగదు, నష్టమే జరుగుతుంది అహంకారానికి వెళ్ళినట్టయితే. కానీ ఇక్కడ తార చాలా చాలా వివేకవంతమైనటువంటి వ్యక్తి ఆమె అన్నారు, లక్ష్మణ ఎంతో కాలం సుఖాలకు దూరంగా ఉన్నారు కదా, ఒక్కసారిగా భోగభాగ్యాల మధ్య ఉన్నప్పుడు ఎంత గొప్పటి వ్యక్తి అయినా, ఎంత గొప్ప మనసు ఉండేవారైనా సరే వాళ్ళు దారి తప్పుతారు. అంటే గొప్ప మునులైనా సరే అంత తపస్సు చేసిన తర్వాత కొద్దిగా సుఖాన్నైనా కావాలనుకుంటారు. మరి మాలాంటి వాళ్ళము, మేము వానరులు, సుగ్రీవుడు వానరుడు, కాబట్టి అందులోని వింతపడవలసిన విషయం ఏమీ లేదు ఇక్కడ అని అలా సర్దుబాటు చెప్తారు. మనం మాయలో పడిపోయినప్పుడు మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి సాధువులు లేదా
మన చుట్టూ ఒక బుద్ధిమతులు అంటే వివేకంతో లేదా జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి, మనం తప్పుద్రోవ వెళ్ళకుండా మనకి మార్గదర్శకం ఎప్పుడూ చూపిస్తారు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ సుగ్రీవుడు చేసినటువంటి పొరపాటుని భార్య ఎంత జాగ్రత్తగా ఆమె తెలివితేటలతో అంటే మంచి చేద్దామని ఆ సన్నివేశాన్ని అంత సున్నితమైనటువంటి సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని అలా మలిచి ఇంకా ఏం చెప్పింది, సీతమ్మని వెతకడం కోసం ఇప్పటికే అందరితోని వానరులతోని మాట్లాడడం జరిగింది. ఎవరు ఏ దిక్కున వెళ్ళాలో అన్నటువంటి విషయం కూడా మేము నిర్ణయించుకోవడం జరిగిందని, ఖచ్చితంగా సీతమ్మ తల్లిని వెతికి తీసుకొస్తామని మళ్ళీ ఆమె హామీ లక్ష్మణుడికి ఇస్తే అప్పుడు లక్ష్మణుడు శాంతిస్తారు. తర్వాత రోజుల్లో కూడా ఇంకొక విషయం ఎదుర్కోవాల్సి వస్తుంది సుగ్రీవుడు. ఇప్పుడు సుఖాల్లోని ఎలాగైతే మునిగి తేలుతూ ఈ విషయాన్ని మర్చిపోయారో, తర్వాత రావణాసుడి ద్వారా ఒక మంచి ఆఫర్ వస్తుంది. అంటే రాముడికి రావణాసుడికి మధ్యన యుద్ధం మొదలవ్వకముందు ఈ రావణాసుడు ఏం చేస్తాడంటే గొప్ప పొలిటీషియన్ కదా, రాక్షసులు అంతే. సుగ్రీవుడు ఇంకొక పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది రావణాసుడి వల్ల. అంటే రావణుడు సుగ్రీవుడికి ఒక రాయబారిని పంపిస్తారనమాట. ఇదిగో చూడు, మీకు మీ వానరులకు మా రాక్షసులకు అసలు ఎటువంటి శత్రుత్వం లేదు కదా, ఉన్నది కూడా. ఇప్పుడు మీరు యుద్ధం నుంచి కానీ తప్పుకున్నట్టయితే మీకు గొప్ప బహుమతులు ఇస్తాను, అంతే కదా. అంటే లంచం. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా బహుమతి పేరుతోనే ఏం నడుస్తుందంటే అంతా కరప్ట్ అయిపోయింది. ఆ రోజుల్లోనే అంత ఉన్నది. ఇప్పుడు బయట ఏంటి, ఇంట్లోని కరప్షనే, సమాజంలో కరప్షను, గవర్నమెంట్లో కరప్షను, తినే పదార్థంలోని కలుషితము, అసలు ఏమి అంతా ఇలాగే నడుస్తున్నది. రాక్షసులతో నిండిపోతున్నారు ఇప్పుడు మన సమాజం అంతా కూడా. పరిపాలించే వాళ్ళే రాక్షసులు అయినప్పుడు ఏమైనా చెల్లుతుంది కదా. ఇప్పుడు మీరు ఈ స్కాములు చేసే వాళ్ళని మీరు తీసుకున్న ఈ ఆహారాన్ని చాలా దారుణంగా ఈ కెమికల్స్తోని పెంచడం కానీ, లేకపోతే తినే పదార్థాన్ని తయారు చేయడం కానీ, దేనికోసం, లాభం కోసం, డబ్బుల కోసం. ఇవన్నీ మీరు మూల కారణాన్ని వెతికారు అనుకోండి, వీటిలన్నిటి వెనక సాధారణంగా ఈ మనల్ని పరిపాలించేటటువంటి ఈ నాయకులే ఉంటారు. వాళ్ళ ప్రమేయమో వాళ్ళ పర్మిషను లేకుండా ఇంత విచ్చలవిడిగా పైలోకంలోని ఇలా మోసాలు చేయడం అవ్వదు కదా. స్థలాన్ని లాక్కోవడం కానీ ఏమైనా చూడండి, అంత వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళకి అండగా ఇటువంటి రాక్షసులు ఉన్నారు. వార్తల్లో చూపించవచ్చు ఇంత మోసం జరుగుతుందని, కానీ వాళ్ళని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. వాళ్ళకి శిక్ష అనేది పడదు, ఎందుకంటే శిక్షించిన వాళ్ళే ఈ మోసగాళ్ళు కాబట్టి, ఈ నాయకులు కాబట్టి. అప్పుడు కూడా రావణాసుడు వంటి రాక్షసులు కూడా ఇలాగే పాటించేవారు. ఇదిగో నువ్వు మా జోలికి రావద్దు, మీకు ఇంత సొమ్ముని ఇస్తాం, ఇంత బహుమతిని ఇస్తాం. కానీ ఇలాగే ఊరించినా కూడా రావణాసుడు, సుగ్రీవుడు మాత్రం చాలా అంటే రాముడి సేవలో అప్పటికి పూర్తిగా నిమగ్నమైపోయారు. మనం కూడా, రాముడు అంటే భగవంతుడే కదా, ఎవరైతే భగవంతుడి సేవలో పూర్తిగా నిమగ్నం అయిపోతారో వాళ్ళకి ఎటువంటి ప్రమాదం ఉండదు జీవితం నుంచి. ఎందుకంటే ఆ శ్రీరామచంద్రుడే రక్షణ, ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహము, ఆయన యొక్క ఆశీర్వాదమే మన జీవితంలో రక్షణ కింద ఉంటుంది. ఎంతటి గొప్ప అపాయం కలిగినా కూడా, ఎంత కష్టం వచ్చినా కూడా ఒక్కటే మన మనసులో ఉంటుంది, నాకేంటి పర్వాలేదు, మా రాముడు ఉన్నారు కదా, నేను ఏ విధంగా నడుచుకోవాలో, ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలో కావలసినటువంటి తెలివితేటలు, కావలసినటువంటి పరిస్థితుల్ని ఆయనే కల్పిస్తారు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా భక్తులు వాళ్ళు కృంగిపోరు, ఏది వచ్చినా కూడా భగవంతుని మాత్రం వదిలిపెట్టరు. వాళ్ళు ఎంత బాహ్యంగా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు శ్రీరామచంద్రుడే కావాలి, నాకు శ్రీరాముడు పాదసేవయే కావాలి, అదే కావాలనుకుంటారు. ఎందుకంటే అందులో ఉండేటటువంటి అంటే ప్రశాంతత, అందులో ఉండేటటువంటి ఆనందం బయట వేరే ఏది కూడా
సమానతుల్యం కాదు, ఏది ఇవ్వలేదు. అప్పటికే సుగ్రీవుడు రాముడి సేవలో స్థిరంగా ఉండటం వల్ల రావణునికి మాత్రం లొంగలేదు, ఏమాత్రం లొంగలేదు, కుదరదని చెప్పేశారనమాట. మనం కూడా ఎప్పుడూ కూడా మనం చేయాల్సింది ఏంటి? సేవ అంటే సమాజ సేవ, అక్కడ సేవ, ఇక్కడ సేవ కాదు. మొట్టమొదటి మనం సేవ చేయాల్సింది భగవంతునికి, గురువుగారికి. సేవ గురువుగారు చెప్పే ఆజ్ఞ, శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించడంలోని పూర్తి బాధ్యత మనం తీసుకున్న రోజు మన జీవితం ఎప్పుడూ కూడా చాలా సవ్యంగా గడిచిపోతుంది. భౌతిక నష్టాలు ఏమైనా కలగొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మనం కొద్దిగా కూడా మనం నష్టపోం. చివరికి మనకి వచ్చినటువంటి ఫలితం శాశ్వతమైన ఫలితం. శారీరక సుఖాలు అన్నీ కూడా, ఈ భౌతిక సుఖాలు, ఈ భౌతిక ఆస్తులు, భౌతిక సంబంధాలు ఇవన్నీ తాత్కాలికం, ఎప్పటికీ ఉండవు. మనం ఉంటుండగానే బంధాలు విడిపోతున్నాయి. మనం చనిపోయిన తర్వాత అన్ని బంధాలు క్లోజ్ అయిపోతాయి కదా. మనం సంపాదించుకున్న మెడల్స్, మనం సంపాదించుకున్న పెద్ద పెద్ద స్థాయి అన్నీ అక్కడితోనే ఆగిపోతాయి, తాత్కాలికం. దానికోసం మనం ఎక్కువ కష్టపడకూడదు. అశాశ్వతమైన సుఖం కోసం మనం ఎప్పుడు కష్టపడకూడదు. శాశ్వతంగా కావాల్సినటువంటి ఆనందం అంటే భగవంతుడి దగ్గర లభిస్తుంది, ఆయన లోకంలో లభిస్తుంది, ఆయన శరణం కోరుకున్నప్పుడు లభిస్తుంది. దానికోసమే మనం తపస్సు తీసుకోవాలి. ఆయన అన్నారు, సుగ్రీవుడు రావణాసుడితోని, రాముడు శత్రువే నా శత్రువు అని ప్రకటిస్తారు. రావణాసుడు ఇచ్చినవన్నీ ప్రతిపాదనన్నీ కూడా ఆయన తిరస్కరిస్తారు. మనం కూడా అలాగే ఉండాలి. రాముడికి, భగవంతుడికి ఎవడు శత్రువుగా ఉన్నాడో మనకు కూడా శత్రువే. రాముడి నుంచి మనల్ని ఏదైతే దూరం చేస్తుందో అవన్నీ కూడా శత్రువులే. అది ఒక వస్తువు అవ్వచ్చు, ఒక సుఖం అవ్వచ్చు, ఒక స్థాయి అవ్వచ్చు, అన్నిటినీ కూడా వదిలిపెట్టుకోవాలి. కేవలం శ్రీరామచంద్రుడు పాదాలని పొందడం కోసం అన్నిటినీ కూడా మనం వదిలిపెట్టుకోవాలి. భక్తి అనేది ఈ భౌతిక సుఖాల వల్ల క్రమక్రమంగా క్షీణించడం జరుగుతుంది. చాలామందిని మనం చూస్తాం కదా, గొప్ప గొప్ప స్వాములు, బాబాజీలని ముందు ఏదో తపస్సు చేసి ఏదో పేరు సంపాదించుకొని తర్వాత వార్తల్లోకి వచ్చి ఆయన్ని చూసి చాలామంది విరాళాలు ఇచ్చిన తర్వాత పెద్ద పెద్ద భవనాలు కట్టిస్తారు, పెద్ద పెద్ద గుళ్ళని కడతారు. కానీ నెమ్మదిగా ఆ ఆస్తి ఎక్కువైపోవడం వల్ల వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సుఖాలకు అలవాటు పడిపోతారు. సుఖాలు అలవాటు పడిపోయిన తర్వాత చెయ్యకూడనటువంటి పనులన్నీ కూడా ఏవైతే చేయకూడదో అవన్నీ చేస్తారు. అంటే మాయలో పడిపోతారు. ఇంకా నాకు ఎదురు లేదు, నేనే భగవంతుణ్ణి, ఇప్పుడు దాకా భగవంతుడి దగ్గర సేవకుణ్ణి అని అన్నవాడు నాకు తిరగలేదు, నేనే భగవంతుణ్ణి, నేను ఏం చేసినా చెల్లుతుంది, నా దగ్గర ఎంత సొమ్మునైనా ఎవరైనా ఇవ్వగలరు అని. అంటే భౌతిక సుఖాలు మన భక్తిని చాలా మనకు తెలియకుండానే మనల్ని దెబ్బతీస్తాయి. ఉదాహరణకి ఎవరైనా ఒక గ్యాంగ్, ఒక 10-15 మంది గ్యాంగ్ మెంబర్స్ వచ్చి సూటిగా ఒక డ్యామ్ని దాడి చేయాలనుకుంటున్నారు. వాటర్ డ్యామ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద వాటర్ డ్యామ్స్ని. ఆ డ్యామ్ని ఈ దుండగులు వచ్చి దానిపైన దాడి చేయాలంటే అంతమంది వచ్చారు కాబట్టి సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఉంటుంది డ్యామ్ దగ్గర. వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూసి ఆ డ్యామ్ని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అంటే ముందుగా తెలుస్తుంది, వీళ్ళు ఇంతమంది వస్తున్నారు, మనం ఏదో ఒకటి చెయ్యాలి. కానీ ఇంతమంది కాకుండా ఒకే ఒక దుండగుడు చాటుగా వెళ్ళి చిన్న లీకేజ్, పెద్దదేం కాదు, చిన్న క్రాక్ లాగా ఆ డ్యామ్కి ఎలాగో పెట్టగలిగాడంటే అది సరిగా కనిపించదు ముందు. కానీ క్రమక్రమంగా ఆ ఒత్తిడికి ఆ చిన్న లీకేజ్, ఆ చిన్న ద్వారం అంచెలంచెలుగా పెద్దది అయిపోయి తెలియకుండానే కాలక్రమేణా అది ఆ చిన్న లీకేజ్ ద్వారా ప్రవహించిన అటువంటి నీరు మొత్తం డ్యామ్నే కూల్చేయగలదు. ఈ భౌతిక సుఖాలు కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని అలాగే కూల్చివేస్తుంది. ఆధ్యాత్మిక జీవితం ఏంటి? సాధారణమైన జీవితాన్ని కూడా కూల్చివేస్తుంది ఈ సుఖాల్లో పడినట్టయితే. ఇదో రకమైనటువంటి మాయ. అయితే ఈ మాయ నేరుగా మీ ముందొచ్చి నిల్చొని, ఇదిగో నీ చేత ఈ చెడ్డ పనులన్నీ చేయిస్తాను, అధర్మమైనటువంటి పనులన్నీ నీ చేత చేయిస్తాను అని మన ముందు నిల్చోదు. నిల్చున్నదంటే మీకు తెలిసి ఏం చేయాలో తిరస్కరిస్తారు వెంటనే. మాయ అలా కాదు, ముందు సుఖాన్ని ఇస్తుంది.
ఆహ్, ఆ సుఖమే మాయ యొక్క ఆయుధం అన్నమాట. ఎప్పుడైతే ఆ ఆయుధాన్ని మనం వాడుతామో, ఆ సుఖాన్ని వాడుతామో, దేవుణ్ణి మనం వెంటనే పెట్టడం మొదలుపెడతాం. అందుకే చూడండి మన ప్రయారిటీ అంటే మన జీవితంలోని దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే మనం ఎప్పుడూ కూడా మన సుఖాని కోసమో మన జీవితం కోసమో దానికి ప్రాముఖ్యత ఇస్తాం, కానీ భగవంతుని సేవిద్దాము దానికి చెయ్యవలసినటువంటి ప్రాముఖ్యత ఇవ్వం. పొద్దున్న లెగ్గానే ఆ హరినామం జపం చేసుకుందాము, దానికి ప్రాముఖ్యత ఉండదు. నా పనులన్నీ అయిన తర్వాత చూసుకుందాంలే. ముందు ఆ భాగవతాన్ని చదవం పొద్దున్న సమయం ఉన్నప్పుడు, దాన్ని అలాగా వెనకేసేస్తూ ఉంటాం. ఎందుకంటే అదో రకమైనటువంటి సోమరితనం, అంటే ఆధ్యాత్మిక సోమరితనం అనొచ్చు. అదే మిగతా భౌతికమైనటువంటి సంబంధించినటువంటి పనులు కానీ, ఫంక్షన్లకు వెళ్ళడం కానీ, క్లబ్కి వెళ్ళడం కానీ, ఎంజాయ్మెంట్కి వెళ్ళడం, విలాసాలకు వెళ్ళడం కానీ, ఎక్కడ లేని శక్తి ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, ఊడిపడిపోతూ ఉంటుంది ఒక్కొక్కరి మీద. కానీ కుదుటిగా ఒక అరగంట సేపు కూర్చొని భగవంతుడి ధ్యానం చెయ్యండి అనగానే మొత్తం అంతా వాళ్ళకేమీ అసలు శక్తి లేదన్నట్టుగా ఉంటారనమాట. అందుకే మన జీవితంలో ఎప్పుడూ కూడా ప్రధానంగా అంటే ప్రాముఖ్యత భగవంతుడికి ఇవ్వాలి. ఆ తర్వాత నీ గురించి, నీ సుఖం గురించి, నీ ఇంట్రెస్ట్ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. ముందు భగవంతుడికి ఏంటి ఇంట్రెస్ట్, భగవంతుని యొక్క ఇంద్రియాలని ఎలా సుఖపరచాలనేది నువ్వు ఆలోచించాలి. నీ ఇంద్రియాలు కాదు, భగవంతుడి యొక్క ఇంద్రియాలు. మరి భగవంతుడి ఇంద్రియాలు అంటే దివ్యమైనటువంటి ఇంద్రియాలు అవి. వాటిని సుఖపరిస్తే ఆటోమేటిక్గా మన ఇంద్రియాలు కూడా సుఖపడిపోతాయి. దానికి ఇంకేమీ అక్కర్లేదు అనుకుంటే పూర్తిగా సంతృప్తి చెందుతాయి. ఇప్పుడు మాత్రం భౌతిక పదార్థాలతోని మన ఇంద్రియాలని సంతృప్తి పరుచుకుంటే అది తిన్నంత వరకే. తర్వాత వచ్చేస్తుంది. ఎక్కువ తిన్నామనుకోండి వచ్చేస్తుంది. ఆ తర్వాత మన స్టమక్ కూడా అప్సెట్ అయిపోద్ది కదా, మనకి జీర్ణశక్తి కూడా తగ్గిపోతుంది. ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే, ఎంత తినగలరు. కానీ ఆధ్యాత్మిక సుఖం, ఆధ్యాత్మిక సంతృప్తి అనంతమైనది. దానికి ఇంతవరకే తీసుకోగలము, ఇంతవరకే మనం తినగలము, ఇంతవరకే ఆరాయించుకోగలము, అలాంటిదేమి ఉండదు. ఎంతెంత కావలిస్తే అంతంత దక్కుతుంది మనకి. చాలామంది చూడండి ఇంకో విషయం కూడా అంటారు, నేను బాగా సంపాదిస్తానండి, నేను సంపాదించిందంతా కూడా ఇదిగో ఈ భగవంతుడి సేవ కోసం వాడుతాను. కానీ అలా జరగదు. మొట్టమొదట నువ్వు సంపాదించుకోవాల్సింది ఐశ్వర్యం కాదు. నువ్వు భగవంతుడు పాదాలని పట్టుకొని ఉంటే నిజంగా నువ్వు చేయవలసినటువంటి సేవకి ఎంత ఐశ్వర్యం కావాలో ఆయనే అనుగ్రహిస్తారు, ఆయనే ప్రసాదిస్తారు. కోట్లాది లక్ష్మలు ఆయన పాదాల దగ్గర ఉన్నారు. మనం కష్టపడి వేరేగా ఏమీ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అలా చేసినట్టయితే నెమ్మదిగా మనం కూడా మన ఉద్దేశాలు మారిపోతూ ఉంటాయి. మనం కూడా భోగాలకి అలవాటు పడిపోతూ ఉంటాం. అంటే మనం కావాలని చెయ్యం ఈ తప్పు. ముందుగా భగవంతుడి మీద మంచి ఉద్దేశంతో భక్తి మార్గంలో ఉండాలనే చేస్తాం. కానీ మాయ మనల్ని వదలదు, ఎప్పటికప్పుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంత ధనవంతులైనా, మీరు ఎంత మంచి పరిస్థితిలో ఉన్నా, మీరు ఎంత శక్తివంతులైనా కూడా ఒక్క విషయం, ఒకే మాట, తపస్సు అనేది మాత్రం మీరు ప్రతిరోజు తీసుకోవాలి. తపస్సు, త్యాగం ఇలాంటివి ప్రతిరోజు మీరు అలవర్చుకున్నట్టయితే భక్తి మార్గంలో చాలా త్వరగా ముందుకు వెళ్ళగలుగుతారనమాట. ఇంకొక ఉదాహరణ చెప్తాను. మహాభారతంలోని ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది. పాండవులు కూడా ఇలాగే రాముడిలాగే అరణ్యవాసంలో ఉంటారు వాళ్ళు కూడా. అయితే ఒక దశలో వారు హిమాలయాల మీదుగా వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు కుబేరుడి యొక్క దివ్యస్థానానికి వెళ్తారు వాళ్ళు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ కుబేరుడి రాజ్యంలోని ఆయన యొక్క వనంలోని ఎంత సౌకర్యం ఉంటుందంటే, ఈ పాండవులు అక్కడ ఉండిపోతారు. ఉండిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత భీముడు, అర్జునుడు వీళ్ళిద్దరూ కూడా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మనం సాధారణమైన అడవుల్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడ ఈ హిమాలయాల దగ్గర ఇక్కడ కుబేరుని యొక్క వనంలోని మనం ఉండరాదు, మనం అడిగి వెళ్ళాలి. ఎందుకు? ఇప్పుడేం పర్వాలేదు కదా, అక్కడ సమయం అయిన తర్వాత హాయిగా మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోవచ్చు కదా,
ఎందుకు అలా చేశారు? వాళ్ళకి తెలుసు అతి సుఖాల మధ్య ఉంటే తమకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోయే ప్రమాదం ఉందని. అంటే కౌరవులు పాండవులకి అన్యాయం చేశారు కదా, సుఖాల్లోని మత్తులోని మైకంలో పడిపోతే చెయ్యవలసిన పనిని ఎక్కడ మర్చిపోతారో అని. కష్టంలో ఉన్నామనుకోండి పదే పదే గుర్తొస్తూ ఉంటారు. కష్టాన్ని తీసుకున్నాం అనుకోండి పదే పదే హరే కృష్ణ హరే రామ అని అనుకొని ఉండొచ్చు కదా. అంతేకాదు, కష్టాన్ని కానీ తీసుకోకపోతే పోరాడగలిగేటటువంటి శక్తిని కోల్పోతాం అనమాట. అందుకే జీవితంలో ఏ కష్టం వచ్చినా కూడా అది ఎదుర్కోలేరు మన పిల్లలు. ఎందుకంటే ఏ తపస్సు తీసుకోరు వాళ్ళు. ఈ జనరేషన్ వాళ్ళు ఏంటి, మనం కూడా అలాగే తయారవుతున్నాం కదా, వాళ్ళలాగే మనం తయారవుతున్నాం. మనం ఏ కష్టం తీసుకోదలుచుకోలేదు, అన్నిటికీ ఒక సాకు పెట్టి ఇప్పుడు నాకు కుదరదు తర్వాత చూద్దాము, ఇలా చేయడం వల్ల మనలో ఉండేటటువంటి పోరాడగలిగేటటువంటి శక్తి కోల్పోతాం అన్నమాట. అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలోనేంటి, భౌతిక జీవితంలో కూడా ఏది సాధించలేము. మనం చాలా సెన్సిటివ్గా అయిపోతాం అనమాట. అయ్యిన దానికి కాని దానికి మానసికంగా ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వచ్చినటువంటి సమస్య ఎలా తీర్చాలో అని ఆలోచించట్లేదు. ఇప్పుడు ఆ వచ్చినటువంటి సమస్య ఎవడో తీర్చాలి, ఎలాగో తీరిపోవాలి, అప్పుడు దాకా నేను ఏడ్చుకుంటూ ఇక్కడ కూర్చుంటాను. అది ఇప్పుడు జరుగుతున్నది. అప్పట్లోని మాత్రం అలా కాదు కదా. అందుకే శారీరకంగా సిద్ధంగా ఉండాలంటే రోజు దాన్ని ఒక కంట్రోల్లో పెట్టాలి, దానికి ఒక లిమిట్ ఇవ్వాలి. ఇదిగో శరీరానికి నీకు ఇంతే నిద్రిస్తాను, దీనికి మించి నీకు ఇవ్వను, నువ్వు సుఖపడిపోయావంటే నువ్వు ఏది సాధించలేదు, కాబట్టి ఇదిగో రోజులో నువ్వు పడుకోవద్దు, రాత్రి మాత్రమే నువ్వు విశ్రాంతించాలి, రాత్రి విశ్రాంతించడం కోసం, పగలు విశ్రాంతించకూడదు, ఇదిగో నువ్వు ఇంతవరకే తినాలి, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉన్నది కదా అని 10 రొట్లు నువ్వు తినలేవు కదా, 2 తింటే ఆరోగ్యంతో ఉంటావు, నా దగ్గర చాలా ఉంది కదా అని 10 తింటే అనారోగ్యంతో ఏడవలసి వస్తుంది. ఒక క్రమ పద్ధతిని, అదే తపస్సు అంటే ఏంటి, తపస్సు అంటే క్రమ పద్ధతి. ఇదిగో రోజు నేను తెల్లవారుజామున లెగుస్తాను, ఇదిగో రోజు పొద్దున లేవగానే నేను హరినామాన్ని జపం చేస్తాను, భగవంతుణ్ణి పూజిస్తాను, భాగవతాన్ని ప్రతిరోజు కూడా ఏమైనా సరే ఆ సమయానికి నేను చదువుతాను. ఇలాగా మనం ఇంతకన్నా ఇదేమీ కష్టమా, రాళ్ళు రప్పల మొయ్యాలా, కొండలెక్కి దిగాల, ఏమి చెయ్యక్కర్లేదు. చాలా సులువైన పద్ధతి ఈ కలియుగంలో మనకి ఇచ్చారు కదా. ఇలాగా ఈ విధంగా మనం ట్రైన్ చేసుకుంటే మన శరీరం దృఢంగా అవుతుందన్నమాట. ఎలాంటి కష్టాన్నైనా తీసుకోగలుగుతుంది. మన మనసు కూడా చాలా దృఢంగా ఉంటుంది. ఎంతటి పేషెన్స్ పెరుగుతుంది మనకి చాలానా. ఎంత కష్టమైన పనినైనా కూడా మనం సాధించగలిగినటువంటి ఆత్మవిశ్వాసం మనకు కలుగుతుంది అన్నమాట. అయితే బాహ్యంగా మనం చూసామనుకోండి, సుగ్రీవుడు కథ పాండవుల కథ భిన్నంగా ఉంటాయి కదా. సుగ్రీవుడు రాజ్యాన్ని తిరిగి పొందారు కదా, రాజ్యాన్ని తిరిగి పొందారు, సుఖాల్లోని పడిపోయారు. పాండవులు రాజ్యాన్ని కోల్పోయారు. సుగ్రీవుడు సుఖాల్లో మూలిగి తన బాధ్యతను మర్చిపోయాడు. పాండవులు చూడండి, సుఖాల్లో ఉన్నప్పుడు కూడా తన బాధ్యతను గుర్తు చేసుకొని సుఖాల్ని త్యాగం చేశారు. మనం కూడా అదే చెయ్యాలి. మనం రోజు ఏ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో మనం అది ఇప్పుడు చేసుకోవాలి. సుఖాల్లో మునిగిపోవడం మన జీవిత ఆశయాన్ని దూరంగా ఉంచుతుంది. ఈ 2 ఉదాహరణలతో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఇప్పటి నుంచి కూడా తపస్సు అనేది తీసుకోవాలి. నియమబద్ధతలన్నీ కూడా, అంటే మన జీవితంలోని కొన్ని నియమాలు, మనిషిగా పాటించాల్సినటువంటి నియమాల్ని మనం పాటించినప్పుడు, భక్తి మార్గంలో ఉండేటటువంటి నియమాల్ని కూడా పాటించేటప్పుడు ఇదంతా ఏమవుతుంది తెలుసా, మనకు ఒక రక్షణ కవచం తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రక్షణ కవచం ఎంత గొప్పదై ఉంటుందంటే, ఒక స్థాయికి వచ్చినప్పుడు మనల్ని ఏది కూడా కదపలేదు, మనల్ని ఏది కూడా తాకలేదన్నమాట. చాలా హాయిగా సునాయాసంగా ఆ భగవంతుడిని వెళ్ళిన మార్గంలో మనకి ఏది కూడా మనల్ని అడ్డలేదు. మనం ఆ శ్రీరామచంద్రుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోగలుగుతాం అన్నమాట.